జై భారత్ దయచేసాను తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఒక్కసారి ఇటీవల మనం చూసినట్లయితే కనుక దగ్గరకు వల్ల ఎంతమంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారనేది మనం ఇది ఒక నెల రోజుల క్రితం జరిగినటువంటి రెండు నెలల క్రితం జరిగినటువంటి అల్లరిని మనం చాలా దాని మీద బ్యాన్ చేయటం అనేది కూడా ఇవన్నీ మనం చూసాం. ప్రభుత్వం వెంటనే దాన్ని బ్యాన్ చేయటం ఇవన్నీ కూడా. ఈ మెడికల్ మాఫియా ఎలాగ తయారైందంటే ఖచ్చితంగా ఏదో ఒక మందు తాగితే జబ్బు రావాలి, ఆ జబ్బు తగ్గటానికి ఇంకొక మందు తయారు చేయటం, ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రపంచవ్యాప్తంగా మెడికల్ మాఫియా ఈ రకమైన ప్రయత్నాలతోటి ప్రపంచమంతా కూడా ఈ యొక్క సమాజం, ఈ యొక్క మానవాళికి పెను ప్రమాదంగా తయారయ్యారనేది ప్రజలు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే ఓఆర్ఎస్ అనేది మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి మనం నీరసంగా ఉందంటే డాక్టర్ ఓఆర్ఎస్ తాగండి అని చెప్పి రాస్తాడు. మరి ఈ ఓఆర్ఎస్లో ఏముంది అనే దాని గురించి డాక్టర్ పట్టించుకోవడం. ఈ డాక్టర్కి ఇది మామూలుగా ఓఆర్ఎస్ తాగండి, ఓఆర్ఎస్ ప్యాకెట్ చవజ రూపాయి ఉందనుకోండి, 3 రూపాయలకి ఈ డాక్టర్ అమ్ముకుంటున్నాడు ఇక్కడ. ఈ ఓఆర్ఎస్ తాగండి అని చెప్పి మనం హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే మనకి ఈ ఓఆర్ఎస్ పట్టిస్తూ ఉంటాడు అక్కడ ఉన్న డాక్టర్. ఇది వీళ్ళు చేసేటువంటిది. డాక్టర్ శివరంజన గారు అనేటువంటి ఒక ఆవిడ డాక్టర్ గారు, వీరు ఈ ఓఆర్ఎస్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటిదని చెప్పి ఈవిడ దీని మీద పోరాటం చేసి దీన్ని బ్యాన్ చేయించడం జరిగింది. ఆవిడ బ్యాన్ చేస్తే దీని మీద మామూలుగా అప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది అంటే, వాళ్ళ కోర్టుకు వెళ్తే ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది, స్టే ఇవ్వటం జరిగింది వీళ్ళకి, కంపెనీ వాళ్ళకి అమ్ముకోమని. అది కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిలో కోర్టులు అంటే ఈనాడు చూసుకున్నట్లయితే ఇప్పుడు బజార్లో వస్తున్నటువంటి అనేక రకాల తినుబండారాలు కానివ్వండి, అనేక రకాల నూనెలు కానివ్వండి, అనేక రకాలైనటువంటి అనేక రకాల పదార్థాలు ఈ బజారులో అమ్ముతున్నటువంటి చూసినట్లయితే వీటన్నిటి మీద మరి వాటర్ బాటిల్తో సహా చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పేసి మనకి చాలా రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి చెడు ప్రభావాలు చూపించేట్లు మార్కెట్లో మనం వీటిని పట్టించుకోకుండా మనం ఎక్కడికక్కడ వీటిని ఉపయోగించుకుంటున్నాం, మనం విపరీతంగా వాటిని వాడటం అనేది జరుగుతూ ఉంది. మరి ఎంతవరకు కరెక్ట్ ఇది? ఒకసారి మన ఆరోగ్యాల గురించి మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? మనం పట్టించుకోవాలి కదా. ఆరోగ్యం గురించి పట్టించుకోకపోతే ఈ యొక్క ఓఆర్ఎస్ అనేది చాలా ప్రమాదకరమైందని చెప్పి మామూలుగా తేలింది. దీన్ని ఈ కోర్టు ఎందుకని చెప్పేసి చేయటం జరిగింది. దీని వెనకాల ఉన్న మర్మం ఏమిటి అనేది పరిశీలించినట్లయితే కొంతమంది ప్రజలు ఏమంటారంటే, దీని గురించి కోర్టులకి ఏముందండి, కోర్టులు స్టేలు ఇస్తాయి, అమ్ముకోమంటాయి, రకరకాలుగా చేస్తాయి, వాళ్ళకి కావాల్సింది డబ్బు. ఇదంతా అవినీతే కదా. ఇక్కడ మనకు కావాల్సింది వాళ్ళకి కొంత డబ్బు ఇస్తే వాళ్ళు ఎలకాల తీర్పులు ఇస్తారని చెప్పి ప్రజలు అంటున్నారు. ఇది జరిగేటువంటిది. మరి అది కాబట్టి ఈ రకమైనటువంటిది అదే రకంగా ఏవైతే మామూలుగా దోళ్ళ యొక్క కలేబరాల నుంచి వచ్చినటువంటి నూనె ఈ రోజున బజార్లో చలామణి అవుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ అనే సంస్థ ఏదైతే ఉన్నదో, ఓ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో, వీళ్ళందరూ కూడా దీన్ని ఏ రకంగా వీళ్ళు పట్టించుకోవట్లేదా అంటే వీళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. వీళ్ళు డ్యూటీ ఏ రకంగా చేస్తున్నారు? వీళ్ళు చేసేటువంటిది వీళ్ళు జేబులు నింపుకోవటం గురించి వీళ్ళు డ్యూటీ చేస్తారే తప్ప లేకపోతే ఆఫీసులోనే కూర్చుంటారనేది ప్రజలు చెప్పే సత్యం. ప్రజలందరూ భావనని ఖచ్చితంగా ఇది అంతే కదా. ఇక్కడ తేలేదు అదే కదా. మీ నెంబర్లు ఉంటాయి, వాటర్ బాటిల్ మీద ఉంటుంది, లేకపోతే ఆయిల్ ప్యాకెట్ల మీద ఉంటుంది, అన్ని ప్రతి దాని మీద ఈ హెల్త్ ఇన్స్పెక్టర్ల యొక్క ముద్ర ఉంటుంది. ఐఎస్ఐ ఏదో ముద్ర పెడతారు, ఏదో ముద్ర ఉంటుంది. ఏ ముద్ర ఉంటే మాత్రం ఆ ముద్ర ఉంది, ఇది పర్వాలేదని చెప్పేసి తీసుకుని తాగితే ఇక్కడ మామూలుగా ఇది హెల్త్ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. అంతే కాబట్టి ఇదంతా కూడా ఇటు
మెడికల్ మాఫియా తోటి, ఇలాగే మామూలుగా ఈ ఫుడ్ సప్లై ఈ ఈ ఫుడ్ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితోటి, ఈ కంపెనీలన్నిటితోటి ఈ హెల్త్ ఇన్స్పెక్టర్ అనేవాడు టైఅప్ అవటం. వీడు ఈ హెల్త్ ఇన్స్పెక్టర్లో వీళ్ళు మన డబ్బులతోటి జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ యొక్క సౌకర్యాలు పొందుతూ ఇవన్నీ చేస్తూ వీళ్ళ దగ్గర అవినీతికి పాల్పడుతూ ఇవన్నిటిని బజార్లో సమాజం ఏ రకంగా పోతే, ప్రజలు ఏ రకంగా మట్టి కొట్టుకుపోతే మనకెందుకులే, మనం జేబులు నింపుకుంటే సరిపోతుంది అనేటువంటి పద్ధతుల్లో ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అనేది ఈ రోజున అందరూ అనుకుంటున్నటువంటిది. కాబట్టి ఈ దరిద్రాలన్నీ పోవాలి అంటే వాళ్ళు ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే సమాజము నిర్ణయాలు తీసుకోవాలా. ఈ రోజున మన దేశంలో ఉన్నటువంటి ఈ అవినీతి అనేటువంటి దరిద్రాన్ని పోగొట్టాలి అంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే, ప్రభుత్వాలు చెబుతూ ఉంటాయి, వీళ్ళు చేస్తూ ఉంటారు, వీళ్ళు ఒక స్టాంప్ వేసి ఇస్తూ ఉంటారు, మేము ఇవన్నీ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది నిజమే కోసం ప్రభుత్వాలు అనుకుంటున్నాయా? అందుకని ప్రజల యొక్క బాగోగులు ఏ రకంగా ఉండాలి అనేది ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు, ఈ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు పట్టించుకోవటం లేదు. ఈ యొక్క మామూలు ఈ కంపెనీలన్నీ కూడా ఈ వ్యాపారం చేసేటువంటి వీళ్ళందరూ కూడా ప్రజల ఆరోగ్యాల మీద తోటి ఆడుకుంటున్నారు. దయచేసి గమనించండి, ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా ప్రజలే తిరుగుబాటు చేయాలి. అంటే తిరుగుబాటు అంటే ఎలా ఉండాలి? నువ్వు మంచినీళ్ళ బాటిల్ కొనుక్కు, నువ్వు ఓఆర్ఎస్లు కొనుక్కు, నువ్వు ఇలాంటి ఇప్పుడు మామూలుగా ఎక్కడ పడితే అక్కడ తినకు, ఏవైతే ఉంటాయో ఇవన్నీ తినకు. అంటే అవన్నీ తినకపోతే ఎలాగండి, ఇవన్నీ తాగకపోతే ఎలాగండి? నీకు ఇంటికాడ లేవా? నీ నీళ్లు నీకు ఉండేటువంటి ఏదైతే నీకు అందుబాటులో ఉంటాయో వాటిని వాడుకోవాలి, ఇంట్లో వంట చేసుకోవాలి, ఇంట్లో తినాలి. ఏవైతే నూనె ఏదైతే ఉన్నదో వీటిలన్నిటిని కూడా తప్పనిసరిగా మనం ఒకసారి పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకమైన నూనె వాడుకోవాలి, ఏదైతే నువ్వుల నూనె ఉంది ఆడించుకోండి, గానుగుల దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనె తెచ్చుకోవాలి. గానుగుల దగ్గరికి వెళ్ళి మామూలుగా మీకు వేరుశనగ నూనె తెచ్చుకోవాలి. మనం ఆడించుకుని తెచ్చుకోవాల్సినటువంటిది నీ ఆరోగ్యం కోసం కొంత కష్టమైనప్పటికైనా వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు దయచేసి వీటన్నిటినీ కూడా మీరు ఎప్పుడైతే మానుకుంటారో అప్పుడు మాత్రమే మీ ఆరోగ్యాలు బాగుంటాయి. ఇవన్నీ కూడా మోసం జరుగుతుంది, ఈ అన్నింటిలో అనారోగ్యం ఉందనేది ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నప్పటికైనా చాలామంది ఎవరూ పట్టించుకోకపోవటం, ఈ వ్యాపారస్తులు అలాగే జరుగుతుందిలే, మనం ఎలాగ అమ్మేసినా పర్వాలేదు, వీళ్ళు ఎలాగైనా తినేస్తారులే, వీటి గురించి పట్టించుకోవాలి అనేటువంటి పరిస్థితుల్లో ఈనాడు సమాజం పరుగులు తీస్తుంది, యువత పరుగులు తీసుకుంటుంది. ఇలాంటివన్నీ కూడా ఏమాత్రమూ మంచిది కాదు. దయచేసి మీకు ఆరోగ్యం కావాలా, నేను చెప్పింది ఫాలో అవ్వండి. మీకు ఆరోగ్యం అక్కర్లేదా, మీ ఇష్టం, ఎక్కడ తింటారో తినండి, ఎక్కడ తాగుతారో తాగండి. అది కాబట్టి ఈ రకమైనటువంటి ఈ రోజున బజారులో దొరికే ప్రతి ఒక్కటి కల్తీ 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 కల్తీ. అంతే కాబట్టి డ్రింకులు మానేయండి, పూర్తిగా డ్రింకులు కానీ వైరస్లు కానీ ఇవన్నీ మానేయండి. ఏమి చేయాలి? కొబ్బరి బండాలు ఉంటాయి, చెరుకు రసం ఉంటుంది, ఇలాగా మనకి ప్రకృతి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఈ యొక్క వాటిని మీరు తీసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మనం సరైనటువంటి పద్ధతిలో మన ఏదైతే మామూలుగా మన తినే వాటి మీద మనం దృష్టి పెట్టకపోతే ఆరోగ్యాలు చెడిపోతాయి. కాబట్టి ఆలోచించండి అని చెప్పేసి సందర్భంగా డ్రింకులు కానీ ఇలాంటివి కూడా దగ్గర రాని మరి కోరుతూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.